2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కర్కాటక రాశి వారికి 2వ స్థానంలో కేతు ఉన్నారు. 2వ స్థానాధిపతి అయిన సూర్యుడు 14 ఏప్రిల్ వరకు 9వ స్థానంలో ఉండి దాని తర్వాత మేషరాశికి వస్తారు, దశమ స్థానానికి వస్తారు. దశమ స్థానం రవి చాలా బలంగా ఉంటారు. శుక్రుడు దశమ స్థానం నుంచి ఆయన లాభస్థానానికి వస్తారు 19 ఏప్రిల్ నుంచి. బుధుడు ఇక్కడ కుంభరాశి నుంచి ఆయన మీనరాశికి వెళ్తారు. కుంభరాశి నుంచి మీనరాశికి 11 ఏప్రిల్ నుంచి వెళ్తారు. బుధుడు మీనరాశిలో నీచపడతాడు. దీని మూలంగా సమస్యలు అయితే ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. విష్ణు సహస్రం పారాయణం చేయాలి 11 ఏప్రిల్ నుంచి మాత్రం. గురువు మాత్రం 12వ స్థానంలో ఉంటారు ఈ మాసం అంతాను. ఈ విధంగా రాసి ఉన్నది. కర్కాటక రాశి వారికి కుటుంబాధిపతి అయిన రవి శనితో కలిసి ఉంటారు 14 ఏప్రిల్ వరకు. దాని మూలంగా ఇబ్బందులు అయితే ఉంటాయి. ఎప్పుడైతే 14 ఏప్రిల్ నుంచి రవి మీ దశమ స్థానానికి వస్తారో కుటుంబ పరంగా చాలా చాలా బాగుంటది. మంచి ఫలితాలు ఉంటాయి. ధనపరంగా ఈ మాసం అనేది ఎటువంటి లోటు అంటూ ఉండదు. చాలా చాలా మంచి ఫలితాలు అయితే చూస్తారు. ఈ మాసం అంతా ధనపరంగా మాత్రం చాలా ఆనందంగా అయితే ఉంటారు. విద్యార్థులకి ఈ మాసం అనేది చాలా బాగుంటది. ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. మంచి మార్క్స్ రావటం, మంచి కాలేజ్ సీట్ రావటం, ఇలాగన్నీ పాజిటివ్ సైన్స్ అయితే బాగా ఉన్నాయి ఈ మాసంలో అయితే కనుక. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. పంచమాధిపతి అయిన కుజుడు ఇక్కడ శని భగవానుడితో కలిసి ఉన్నారు. శని కుజుడు బద్ధ శత్రువులు. దాని మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మాసంలో అయితే లవర్స్ కి అంత అనుకూలంగా అయితే ఉండదు. హెల్త్ పరంగా మాత్రం సమస్యలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అష్టమ రాహు ఉన్నాడు, ఇబ్బందులు పెడతాడు. చాలా జాగ్రత్తగా అంటూ ఎక్కువ తీసుకోండి. ఈ మాసం అంతాను మీరు విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక ఆరోగ్య సమస్యలు తగ్గి మంచి ఫలితాలు చూస్తారు. శత్రువులు అనేవాళ్ళు చాలా చాలా తక్కువగా ఉంటారు. ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. శత్రువుల నుంచి మాత్రం చాలా ఆనందంగా అయితే ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. సప్తమాధిపతి 9వ స్థానంలో ఉండి శత్రుగ్రహాలైన రవి కుజులతో చూడటం మూలంగా మ్యారేజ్ పరంగా సమస్యలు అయితే ఎదురవుతాయి. మాసం అంతాను చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ మాసం అనేది. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. దశమాధిపతి అయిన కుజుడు శనితో కలిసి ఉండటం మూలంగానే ప్రాబ్లమ్స్ ఉంటాయి. శని కుజుడు భద్ర శత్రువులు. దాని మూలంగానే మీకు వృత్తిపరంగా మాత్రం సమస్యలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.